సో వాట్ ఆర్ ద ప్రోస్ ఆఫ్ స్టడీయింగ్ మాస్టర్స్ ఇన్ ఆస్ట్రేలియా? సో బెనిఫిట్స్ ఏందో చూద్దాం అనమాట ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేయడానికి. సో గ్లోబల్లీ రికాగ్నైజ్డ్ డిగ్రీస్ అండ్ యూనివర్సిటీస్ అనమాట. అంటే గ్లోబల్గా రికాగ్నైజ్ అయిన యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ ట్రెండింగ్లో ఉన్న డిగ్రీస్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ మాస్టర్స్ చేసిన తర్వాత ఏంటంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ 485 వీసా. అంటే మాస్టర్స్ అయిపోయిన తర్వాత 2 years లీగల్గా ఉండి వర్క్ చేసుకోవడానికి యూ ఆర్ ఎలిజిబుల్. అండ్ ఆల్సో రీజనల్ ఏరియాస్లో చదివితే 3 years ఉండొచ్చు అనమాట లీగల్లీ. అండ్ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. అండ్ పార్ట్ టైం జాబ్ చేయడం అనేది ఆస్ట్రేలియాలో లీగల్. లైక్ ఇప్పుడు మీరు చదువుతున్నట్టయితే మా స్టడీ పీరియడ్లో ఉన్నప్పుడు అయితే 24 hours per week చేసుకోవచ్చు. అదే స్టడీ పీరియడ్ అయిపోయింది, బ్రేక్లో ఉన్నారు, సెమ్ బ్రేక్ ఉంది, హాలిడేస్ ఉందంటే అన్లిమిటెడ్ అవర్స్ చేసుకోవచ్చు అనమాట. సో దెర్ ఇస్ అన్లిమిటెడ్ అవర్స్ అనమాట. సో దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ యువర్ వర్కింగ్ అవర్స్ అనమాట. అండ్ ఆస్ట్రేలియాలో ఏంటంటే తెలుగు కమ్యూనిటీ అయినా ఇండియన్ కమ్యూనిటీ అయినా చాలా ఉంది. సో యూ డోంట్ ఫీల్ లైక్ దట్ యు ఆర్ ఐసోలేటెడ్. అండ్ ఆస్ట్రేలియా వచ్చేసి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో యూ డోంట్ నీడ్ టు లెర్న్ ఎనీ న్యూ లాంగ్వేజ్ లైక్ ఇన్ యూరోప్. సో ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా యూ కెన్ సర్వైవ్ అనమాట. అండ్ పిఆర్ ఆపర్చునిటీస్. సో మాస్టర్స్ అయిపోయిన తర్వాత సో యూ కెన్ డూ లైక్ స్కిల్ అసెస్మెంట్ చేసుకొని, జాబ్ వచ్చిన తర్వాత స్కిల్ అసెస్మెంట్ చేయించుకొని అండ్ యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ పర్మనెంట్ రెసిడెన్సీ అనమాట. ఇన్ కేస్ నీకు పాయింట్స్ అన్ని వచ్చేసినాయి అని అనుకుంటే దెన్ యూ కెన్ అప్లై ఫర్ పిఆర్ అండ్ యూ కెన్ గెట్ ఇట్. లైక్ పిఆర్ వచ్చిన తర్వాత యూ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఫర్ సిటిజన్షిప్. సో ఇవన్నీ ఏంటంటే ప్రోస్ అనమాట. సో హోప్ ఇట్ విల్ హెల్ప్ యూ.